78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు పోలీస్ పరేడ్ మైదానంలో స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు ఘన సన్మానం నిర్వహించారు. ఆగస్టు 15 78వ భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వాతంత్ర సమరయోధుల వారసులకు ఘన సన్మానం చేయడంతో వారు చేసిన త్యాగాలను తలుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార అభివృద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లా పోలీస్ పరేడ్ మైదానం నందు 78వ భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా వందనం అనంతరం స్వాతంత్రంలో పాలు పంచుకున్న సమరయోధుల వారసులను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార అభివృద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార అభివృద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ స్వాతంత్ర సమరయోధంలో పాలు పంచుకుని వారి జీవితాలను త్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధుల వారసులను సన్మానించుకోవడం మన బాధ్యత అన్నారు. వీరిని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార అభివృద్ధి శాఖ మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ రంజిత్ పాషా, జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ దుశ్శాలువాలు మరియు పూలమాలతో సన్మానించారు. మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారు, కలెక్టర్ శ్రీ టి రంజిత్ పాషా గారు, ఎస్పీ వీరందరూ పెరేడ్ పరిశీలన కోసం పెరేడ్ కమాండర్ శ్రీ కె శ్రీనివాసరావు గారు, గౌరవ ముఖ్య అతిథి గారిని పెరేడ్ అదిగో పెరేడ్ పరిశీలన కోసం రథం ముందుకు కదులుతోంది. గౌరవ మంత్రివర్యులు స్వాతంత్ర సమర యోధుల కుటుంబానికి చెందిన మంత్రి పదవి చేపట్టిన అనంతరం కర్నూలు పెరేడ్ మైదానంలో పెరేడ్ పరిశీలనకై గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాని ప్రగతి పథంలో కమాండర్ శ్రీ పి రామ్మహేశ్వర రెడ్డి గారు గౌరవ వందనాన్ని, దినకర్ బాబు గారు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. గౌరవ మంత్రివర్యులు ఆ వందనాన్ని స్వీకరిస్తూ చిరునవ్వులు చేశారు. అనంతరం 6th ప్లాటూన్ ఎన్సీసీ బాయ్స్ కంటింజెంట్ హరినారాయణ, అలాగే 7th ప్లాటూన్ ఎన్సీసీ గర్ల్స్ ఎం మౌనిక, స్వాతంత్ర సమరయోధులందరికీ నిరాదనాలు అర్పిస్తోంది. Mahatma Gandhi ji, along with many other freedom fighters, worked hard and many industries showing key roles will be introduced in the next 100 days. That's from July to unemployed youth. The government is going to introduce the first new industrial policy, food processing policy, and industrial sector policy in the country. Na side ranna. శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు 10 ప్లాటూన్లు మన ముందర ఈ కమాండ్ రిజర్వ్ కంటింజెంట్ కమాండర్ గారి నేతృత్వంలో వేదికను సమీపిస్తోంది. గౌరవ ముఖ్య అతిథి గారికి శ్రీ పి రామ్మహేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు సాగుతోంది 1st ప్లాటూన్. సెకండ్ ప్లాటూన్ విచ్చేస్తోంది శ్రీ పి చంద్రశేఖర్, కమాండర్ శ్రీ బి రమేష్ గారి నేతృత్వంలో ముందుకు కదలి వచ్చేస్తోంది. సెవెంత్ ప్లాటూన్ ఎన్సీసీ గర్ల్స్ ఎం మౌనిక నేతృత్వంలో గౌరవ 8th ప్లాటూన్ స్కౌట్స్ కమాండర్ సనా నేతృత్వంలో గౌరవ వందనాన్ని సమర్పించి ముందుకు కదిలింది. 9th ప్లాటూన్ స్కౌట్స్ కె మధుకుమార్ వేదికకు ఎడమ వైపున ఉన్నటువంటి
ఉత్సవాలు, భారీ జన సమీకరణ సభలు, ప్రదర్శనల్లో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా విశేష సేవలు అందిస్తోంది. నేరస్తులు తారసపడితే DRDA ప్రభుత్వ శకటం. కర్నూలు జిల్లాలో పింఛన్ల పంపిణీలో 99.4% పంపిణీ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో పూర్తి చేసి బ్యాంకు లింకేజీ, సున్నా వడ్డీ, విమెన్ లెడ్ ఎంటర్ప్రైజర్స్, చంద్రన్న బీమా, ఉన్నతి పథకం, జీవనోపాధులు, స్త్రీ నిధి, సి గ్యాప్ అనేక పథకాలను ప్రజా అభినందిద్దాం. అదిగో మన ముందు నుంచి కదిలి వెళ్తుంది గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చిరునవ్వులు చిందించే చిత్రపటంతో, మన కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీ రంజిత్ బాషా గారి చిత్రపటంతో, ఆ శాఖ అభివృద్ధి పథంలో పయనిస్తూ ఉన్న అనేక పథకాల దృశ్యాలతో మన ముందు నుంచి కదిలి వెళ్ళింది. నిర్మాణ సంస్థ 50,133 ఇళ్లు చేపట్టి ఇప్పటి వరకు 18,700 ముందు నుంచి కదిలి వెళ్తోంది. మార్చి 2025 సంవత్సరం నుంచి గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్ల ఇంటి స్థలాన్ని కట్టించి ఇచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నదని తెలియజేస్తూ ఉన్నటువంటి ఈ శకటం మన వేదిక ముందు నుంచి కదిలి వెళ్తూ ఉన్నది. సంక్షేమాన్ని కాంక్షిస్తూ ముందుకు కదులుతోంది రైతు సంక్షేమ సాంకేతిక రథం. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతుకు అధిక ఆదాయం అనే సంకేతాన్ని అందిస్తూ అదిగో రైతులు ఆ రథంలో నిలిచి ఉన్నారు. లబ్ధిదారులు తాము ప్రయోజనాలు ఎలా పొందారో చిత్రాల ద్వారా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి నిలువెత్తు చిత్రపటాన్ని మన ముందు చూపిస్తూ పొలం తెలుసం 2007-8 సంవత్సరం నుంచి కర్నూలు జిల్లాలో అమలవుతోంది. నిరంతరాయంగా కనీసం 100 రోజులు కూలీలు పలుగు పారా పట్టి ముందు నుంచి అనేక రకాల చికిత్సల్ని మల్టీ డిఫార్మిటీ లెప్రసీ, పారాలసిస్, సీనియర్ మస్కులర్ డిస్ట్రఫీ, ఉపశమనం కలిగిస్తామని స్పష్టమైన హామీలు ఇస్తూ NTR వైద్య సేవల నినాదంతో మన ముందుకు కదిలి వెళ్ళింది వైద్య ఆరోగ్య శాఖ. ఎమర్జెన్సీ పిలుపుతో మన ముందుకు కదిలి వచ్చే శకటం. రాష్ట్ర ప్రభుత్వం బాలికల విద్యకు పెద్దపీట వేస్తుంది. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో జూనియర్ కళాకి వందనం, ఎడ్యుకేట్ హర్, ఎలివేట్ హర్, మన బడి మన భవిష్యత్తు అంటూ గౌరవ ముఖ్యమంత్రి గారి చిత్రపటాలతో బాల బాలికలు మన ముందు నుంచి కదిలి వెళ్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష వివరిస్తూ ఉన్నారు గౌరవనీయులు మాస్టర్ గారు. మరి భారత మాత మన త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని ఈనాడు స్వాతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను తెలియజేస్తుంది. గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ శ్రీ రంజిత్ బాషా గారు సందర్శించిన పాఠశాలలకు సంప్రదిస్తూ చర్చిస్తూ ఉన్నటువంటి దృశ్యాలని మన ముందు నుంచి తెలియజేస్తూ ముందుకు సాగుతోంది. సచిత్ర విశేషాలను తెలియజేస్తూ ముందుకు సాగుతోంది. బాలుర సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక అద్వితీయ పథకాల సమగ్ర వివరణను తెలియజేస్తూ మన ముందు నుంచి కదిలి వెళ్ళాయి. అడవుల్లో వన్య ప్రాణులను సంరక్షించాలంటూ ప్రతి ఒక్కరి పథకాలను మన ముందు వివరిస్తూ ఆ దృశ్యాలను అనుష్కరిస్తూ మన ముందు నుంచి కదిలి వెళ్తోంది పౌర సరఫరాల శాఖ శకటం. వెంటనే మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.